సో నిన్న ఆన్ 27th November ఒక ఎన్డీపీఎస్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అన్నవరం పోలీస్ స్టేషన్లో. సో ఇది కేస్ డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ కేసులో దేర్ ఆర్ 7 అక్యూజ్డ్. ద మెయిన్ కింగ్ పిన్ అక్యూజ్డ్ ఇస్ A1. ఇప్పుడు పేరు చెప్పలేదు అంటే వి షుడ్ నాట్ రివీల్ ద నేమ్. సో A1 and A2, he has multiple cases in different police stations. సో A1 పైన 6 కేసెస్ ఉన్నాయి. ఒక బంపాలో ఉన్నాయి, చింతపల్లిలో ఉన్నాయి, కొయ్యూరులో ఉన్నాయి, రంపచోడవరంలో ఉన్నాయి. అండ్ ఆల్ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ. బంపాలో అరౌండ్ 1200, more than 1200 kgs ఆఫ్ గాంజా కేసెస్ ఉన్నాయి. సిమిలర్లీ ఇది రంపా ఏరియాలో more than 1100 kgs గాంజా they have already caught, and Abraham is one of the main accused in that FIR registered. So inkokti his associates దీని పైన ఒక సిమిలర్లీ 4 కేసెస్ ఉన్నాయి. A5 పైన there are 3 cases NDPSS and all are commercial quantities and A6 కూడా 3 కేసెస్ ఉన్నాయి. వి మోడ్గులాలో కేసెస్ ఉన్నాయి, కొయ్యూరులో కేసెస్ ఉన్నాయి. A5 పైన తెలంగాణలో కేసెస్ ఉన్నాయి, కాకినాడలో కేసెస్ ఉన్నాయి. సో దే ఆర్ ఆల్ బిగ్ నెట్వర్క్. వాళ్ళు గాంజా ఒడిశా నుంచి పర్చేజ్ చేస్తారు, టెంపరీగా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు హైర్ చేస్తారు, కొంతమంది పర్సన్కి అడ్వాన్స్గా డబ్బులు ఇస్తున్నారు, అండ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఒక ఆల్రెడీ డిసైడెడ్ పాయింట్లో, సపోజ్ రాజమండ్రి NH, కాకినాడ NHలో వాళ్ళు ఫార్వర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరు పర్చేజ్ చేస్తారు వీళ్ళకి కాంటాక్ట్ చేసి కాల్ టు కలెక్ట్ దేర్ క్యారియర్స్, దే కలెక్ట్ దేర్ couriers. సో we have already credible information that they are moving in this area, Navaram limits low, and they are planning to transport some ganja quantity